కర్నూలు పాత నగరంలోని 12వ వార్డు పర్యటన సందర్భంగా సిపిఎం నాయకులు అబ్దుల్ దేశాయ్, సిద్ధయ్య, మూసా, చాంద్ భాషా, వేణుగోపాల్ తదితరులు మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యం వల్ల స్కంద వెనుక భాగంలో ఉన్న డబారు నుండి వచ్చే డ్రైనేజ్ కాలువలు అంటే గేరీ సంఘం ఆఫీస్ వరకు 4 నెలలైనా డ్రైనేజ్ పూర్తి చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజ్ కాలువలు పనులు వెంటనే పూర్తి చేయాలని, లేని పక్షంలో మున్సిపల్ ఆఫీస్ ముందు ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. 67 ఏళ్ల ముసలైన రోజు గౌన్లో పనిచేస్తున్న ఈ కాలువల కింద పడి హాస్పిటల్ పాలైనాడు. కావాలన్నా బతకాలన్నా వీధిలో సరిగా కరెంటు లేదు, వాటర్ లేవు, తిప్పుడు వాటర్ బాగున్న రోడ్లను పొలగొట్టి ఉన్న పైపులనంతా పొలగొట్టేసినారు. నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు నివాసం ఉంటూ. మమ్మల్ని కొంచెం దయతలిచి చూడమని మేము కమిషనర్ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. లేదంటే సిపిఎం పార్టీ తరఫున మున్సిపల్ ఆఫీస్ కాడికి వచ్చి దండగా కూర్చున్న పరిస్థితి రానియకుండా మీరే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఓల్డ్ సిటీ కార్యదర్శి అబ్దుల్ దేశాయ్ గారు మాట్లాడుతున్నారు. వడ్డగిరి 12వ వార్డు సంఘం ఆఫీసు డబా 9 వీధుల్లో చాలా రోజులు దాదాపు 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి పని అసంపూర్తిగా కంట్రాక్ట్లో పనిచేయడం వల్ల ఇక్కడ డ్రైనేజ్లో చిన్నపిల్లలైతేనేమి పెద్దవాళ్ళైతేనేమి కాలు జారి పడడం వల్ల చాలామంది హాస్పిటల్ పాలు కూడా అయ్యడం జరుగుతుంది. కానీ ఇంతవరకు డ్రైనేజ్లో నిర్మించడానికి కూడా అప్పుడు కూడా మేము కమిషనర్కు ఇంటి పత్రం ఇవ్వడం వల్ల డ్రైనేజ్లో రోడ్లు కలవట్లు నిలబడించడం జరిగింది. ఆ తర్వాత బండలు కూడా నాశరకం బండలు వేసినారు. బండలు సగం వేసి సగం డ్రైనేజ్ పైన వదిలేసినారు. అదేవిధంగా మట్టి కంకరు రోడ్ల మీదనే వదిలేసి అట్టే వెళ్ళిపోయినారు. 4 నెలలు దాని పని కూడా చాలా ఇబ్బంది ఉంది. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ కంట్రాక్టర్కు వెంటనే స్థలాలు అనుమతించి వాళ్ళకు వెంటనే పని పూర్తి చేయాలని, అదేవిధంగా ఇక్కడ సచివాలయం సిబ్బంది ఉన్నారు. సచివాలయ సిబ్బంది కూడా మేము చాలా సందర్భాలు చెప్తే కార్పొరేటర్ వల్ల ఆగిందని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ సచివాలయ సిబ్బంది కూడా ఈరోజు మేము రిప్రజెంట్ ఇచ్చి మీ దగ్గర రావాలని కోరుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మున్సిపాలిటీ వాళ్ళు ఖచ్చితంగా బండల సిమెంట్ వేసి బండల పైన సిమెంట్ వేసి బండలు బాగా వేసి అదేవిధంగా రోడ్డు మీద ఉన్న కంకర కానీ ఇసుక కానీ తీసివేయాలని, లేకపోతే మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి సిపిఎం పార్టీ తరఫు నుంచి ధర్నా చేస్తాం.